తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించిన టీటీడీ చైర్మన్ విద్యార్థులతో కలిసి భోజనం ఆరగించిన టీటీడీ చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు 436 మంది డే స్కాలర్ విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజన పథకం అమలు. ముఖ్యంగా 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది. మీరు రావాలి. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు. మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా మీ అందరికీ. నేను చిత్తూరులో 1969లో ఎస్ఎస్సి చదివాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 1969లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. అది చదువుకున్న తర్వాత నేను హైదరాబాద్లో బిహెచ్ఈఎల్లో, అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి బిహెచ్ఈఎల్, అందులో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకోలేదు అనే ఉద్దేశంతో ఎట్లాగైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే అక్కడ నువ్వు 10th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ చదివావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ లేదన్నారు. తర్వాత నేను అక్కడే మళ్ళీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడి నుంచి డిప్లొమా చేశాను. అదే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చేశాను. ఈ విధంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉద్యోగం చేస్తూ సంసారము ఒక పక్కన లీడ్ చేస్తూ చదువుకున్నాను. అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా వేరే వేరే రంగంలో కూడా పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. ఇది ఒక పెద్ద సంఖ్య. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ గారు నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. నాకు కూడా మీ అందరికీ ఇవన్నీ సేవ చేయాలనేటువంటి దృక్పథం నాకుంది. నేను ఒక రకంగా మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. నాది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు కాదు అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చాలా నార్మల్ ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్లో కూడా చాలామంది 80% రైతు కుటుంబాల నుంచి వచ్చినారని చెప్పి తెలిసింది. ఈ కాలేజీకి 33 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చదువు చెప్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియల్లీ గ్రేట్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈసారి 100% రావాలి. మీరు 100% పాస్ అయితే మీ కాలేజీకి ఏం కావాలంటే అది మేము శాంక్షన్ చేస్తాం. ఇది ఒకటే కండిషన్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ
టీచర్లు చెప్పినట్టు వింటూ, లెక్చరర్స్ చెప్పినట్టు వింటూ మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మన ప్రిన్సిపాల్ గారు అప్పుడప్పుడు వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ హాస్టల్స్ లేవన్నారు పిల్లలకి. సుమారు 400-500 మందికి ఈ ఫెసిలిటీస్ కావాలంటే అప్పటికప్పుడు మనం అవన్నీ కూడా తయారు చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కింద కూడా 400-500 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభిస్తాం. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పేది ఏముండదు. అది ఎగ్జాంపుల్ నా లైఫే, నేను ఎట్లా చదివి ఎట్లా పైకి వచ్చాననేది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకొని పైకి రావాలని చెప్పి కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ.